హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. తెల్లారితే నలుగు కావడంతో ఇంటికి డెకరేషన్ పనులు మొదలుపెట్టేశారు. భూమికి ఎంతకీ అలసట తగ్గకపోవడంతో బావా నేను కాసేపు పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పింది. వరుణ్ ఇంటి ముందు పచ్చని పందిరి వేయిస్తూ భూమి చేపట్టుకొని, ఆగవే, అందరూ నీతో పాటు ప్రయాణం చేశారుగా, చక్కగా తలో ఒక పని చేస్తున్నారు. ఆఖరికి నా చెల్లి, అదే పెళ్లి కూతురు కూడా పనిచేస్తుంది. నువ్వు మాత్రం వెళ్ళి మంచి నిద్ర వేస్తావా? ఎలా ఒప్పుకుంటాను అని వరుణ్ అన్నాడు. రేయ్ శాడిస్ట్ మొగుడా, మనిద్దరం ఒకటే అన్నావు. నేను పడుకున్నా నువ్వు పడుకున్నా ఒకటే కదా, కాబట్టి నోరు మూసుకొని నా బదులు నువ్వే పనిచేయి, నేను వెళ్ళి పడుకుంటాను ప్లీజ్ అని భూమి వెంటనే కనుబొమ్మలు ముడిచి మూతి ముందుకు పెట్టి కాస్త ముద్దుగా అడిగింది. నీ మాటలకి నేను అస్సలు కరిగిపోను. ఎన్నిసార్లు చెవిలో కాలీఫ్లవర్లు పెడతావే, ఏదో ఒక పని చేయి. అసలే ఈరోజు వచ్చాం, రేపు నలుగు, మళ్ళీ సాయంత్రానికి బయలుదేరి ఎల్లుండి ఉదయంకి మండపంకి చేరుకోవాలి. ఎన్ని పనులున్నాయి? నువ్వేమో నిద్ర అంటున్నావు. ఈ 2 రోజులు నిద్రపోకపోతే ఏంటి, ఆ తర్వాత తీరిగ్గా వారం రోజులు స్లీప్ వేయొచ్చులే అని అన్నాడు. ప్లీజ్ బావా, కళ్ళు తిరుగుతున్నాయి అని భూమి చెప్పింది. వేషాలు వేయకే అని వరుణ్ అన్నాడు. నిజం బావా అని భూమి అనటంతో, సరే ఒక చిన్న పని చెప్తా, అది చేసి వెళ్ళి పడుకో అని అన్నాడు. ఏంటా పని అని భూమి అడిగింది. సావి చేతులకి గోరింటాకు హరీష్ అన్నయ్య పెట్టాడంట, అది కొంచెం ఉంది, కొంచెం పోయింది, కాబట్టి పెళ్ళికి కూడా గోరింటాకు పెట్టుకోవాలని ఆశపడుతోంది. ఇంట్లో చెట్టు ఉందిగా, అది కోసి చక్కగా నూరి, అర్థమవుతుంది కదా, నూరి మిక్సీకి కాదు చక్కగా దంచి తీసుకొచ్చి వేద చేతికివ్వు, సావికి పెడుతుంది, నువ్వు వెళ్ళి పడుకోవచ్చు అని వరుణ్ అన్నాడు. చా పొరా అని భూమి వెళ్ళి ఒక బౌల్ తీసుకొని తన ఇంట్లోనే ఉన్న గోరింటాకు చెట్టు దగ్గర ఆకు మొత్తం కోసి ఆ బౌల్లో నింపి రోలులో వేసి అక్కడ చిన్న స్టూలు వేసుకొని కూర్చొని రొబ్బడం మొదలుపెట్టింది. ఎదురింట్లోనే కావడంతో బయట తాటాకులతో పందిరి వేయిస్తూ భూమిని చూసి నవ్వుకుని వరుణ్ పనిలో పడ్డాడు. భూమి ఒక అరగంట కష్టపడి బాగా మెత్తగా నూరిన తర్వాత దాన్ని మొత్తం ఒక స్పూన్తో తీసి బౌల్లో వేసి వరుణ్ దగ్గరికి వెళ్ళి, అయిపోయిందిరా అని చూపించింది. వెళ్ళి వేదాకిచ్చేసి పడుకో అని వరుణ్ నవ్వుతూ చెప్పాడు. నవ్వకురా నవ్వకు, నిన్ను చూస్తే నాకు స్పైడర్ సినిమాలో సైకోలా కనిపిస్తున్నావు అని భూమి బౌల్ తీసుకెళ్లి వేద చేతికిచ్చి, అక్క సావి కంట పెట్టు, ఆవిడ అన్నగారు ఆజ్ఞాపించారు, కోసి స్వయంగా నా స్వహస్త్రాలతో నూరి మరీ తెచ్చాను అని భూమి చెప్పింది. నువ్వు కూడా కూర్చోవే, పెడతాను అని వేద చెప్పడంతో, వద్దక్క నాకు తల తిరుగుతున్నట్టుంది, అసలేం బాలేదు, సాయంత్రం పెట్టుకుంటాను అని భూమి అక్కడి నుండి ఇంటికి కదిలింది. బాలరాజు బీరువా దగ్గర నిలబడి డబ్బులు లెక్కపెట్టి అవసరమైనంత తన బ్యాగ్లో పెట్టి లాక్ చేసి బయటకు వస్తూ ఉండగా భూమి లోపలికొస్తూ బాగా తల తిరగడంతో ఒక్కసారిగా ఏమీ కనిపించక మొత్తం బ్లర్గా మారిపోయి బాలరాజు మీద పడింది. పడిపోతున్న భూమిని బాలరాజు గబుక్కను పట్టుకొని భూమమ్మ భూమమ్మ అని తట్టి లేపాడు. భూమి పూర్తిగా స్పృహ తప్పలేదు, కానీ పిలుస్తుంటే ఎక్కడో ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. కళ్ళు మెల్లగా మూతలు పడుతూ ఉండడంతో బాలరాజు గట్టిగా వరుణ్ అని అరిచాడు. వరుణ్కి బాలరాజు గొంతు వినిపించి, వస్తున్నా మామ అంటూ అక్కడి నుండి వచ్చేసరికి భూమి కింద బాలరాజు చేతిలో ఉండడం చూసి ఒక క్షణం కంగారు పుట్టి, ఏమైంది మామ అని భూమి దగ్గరికి వెళ్ళి భూమిని తన చేతుల్లోకి తీసుకొని భూమి అని తన చెంపలు తట్టాడు. భూమి మత్తుగా ఆ అంటుంది, కానీ సరిగా పలకకపోవడంతో, మామ వెంటనే మంచినీళ్ళు తీసుకో అనగానే పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని నీళ్లు భూమి మీద చల్లడంతో భూమికి కొంత మాత్రం స్పృహ వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి వరుణ్ వైపు చూసింది. ఏమైందిరా, నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయా? నేను ఇంకా నిద్రపోవడానికి సాకులు వెతుకుతున్నావనుకున్నా అని భూమిని లేపి సోఫాలో కూర్చోబెట్టాడు. ఏం లేదు బావా, గత 4 రోజులుగా ప్రయాణాలు, నిద్ర లేదు, రాత్రంతా కూడా అసలు నిద్ర పట్టలేదు, అందుకే తల తిరిగింది, నేను కాసేపు పడుకుంటాను అని భూమి చెప్పడంతో, మామ నువ్వు కంగారు పడుకు, పని మీద వెళ్తున్నావుగా వెళ్ళు అని చెప్పి భూమిని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసి తనని పడుకోబెట్టి పక్కనే కూర్చున్నాడు. భూమి అలా పడుకోగానే ఇలా కళ్ళు మూతలు పడడంతో 2 నిమిషాల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. వరుణ్ 10 నిమిషాల పాటు అక్కడే కూర్చొని భూమి చెప్పిన మాటని తను తమాషాగా తీసుకున్నందుకు తన మీద తానే కోప్పడి చిరాకుపడి మెల్లగా తనకే డిస్టర్బెన్స్ లేకుండా డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళాడు. అప్పుడే కవిత ఇంట్లో నుండొస్తూ భూమి భూమి అని అరవడంతో, అమ్మ భూమి కళ్ళు తిరిగి పడిపోయింది అని వరుణ్ చెప్పాడు. ఆ మాట వినగానే కవితకి కడుపులో కన్నపేగు తిప్పినట్టు అవ్వడంతో, ఏంట్రా ఇంత నిదానంగా చెప్తున్నావు, పద పద అని వెళ్ళబోతుంటే
వరుణ్ చేయి పట్టుకొని ఆపి, లేచింది. నిద్ర వస్తుందంటే పడుకోమని చెప్పాను. నిద్రపోతుంది, కంగారు పడుకో అని వరుణ్ చెప్పాడు. ఈ పిల్ల మాట వినదు. అసలు నేను ఆ కేరళ వద్దు అన్నాను. కుదరదు అంటూ నీకోసం వచ్చింది. ప్రయాణాలు మీద ప్రయాణాలు. కనీసం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పడుకోమంటే పడుకోదు. ఆ టైంలో వాగుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడు ఎక్కడికి తెచ్చుకుందో అని కవిత కోపం చూపించింది. ఏం కాదులే అమ్మా, లేచేసరికే కాస్త కొబ్బరి నీళ్లు తెచ్చిపెడితే సరిపోతుంది అని వరుణ్ నచ్చజెప్పాడు. ఇదిగో దానికి నువ్వేం పని చెప్పకు. లేచాక నోటి నిండా కుక్కి తినిపించాలి. ఏం తినట్లేదు సరిగా. కొబ్బరి నీళ్ళతో పాటు చల్లగా ఏదైనా జ్యూస్ తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టించు. అసలు ఈ ఊర్లో ఒక్కడు కూడా జ్యూస్ చేయడు అని కవిత గుర్తు చేయడంతో, అలాగేనమ్మా నేను తెప్పిస్తానులే అని అనటంతో, సరే అయితే ఆ వైపు ఎవరు వెళ్లకుండా చూడు, నేను గమనిస్తాను. పనిలో ఉంటే చూసుకోను కదా అని కవిత అనింది. అలాగే నేను చూసుకుంటానులే అని వరుణ్ చెప్పి అక్కడ పందిరి వేయించడంతో పాటు లైటింగ్ కూడా పెట్టించి వంట వాళ్ళు వస్తే అడ్వాన్స్ పే చేసి వాళ్లతో ఏమేమి రెడీ చేయాలో లిస్ట్ అవుట్ ప్రిపేర్ చేశాడు వరుణ్. అప్పటికే మధ్యాహ్నమైపోవడంతో అందరూ భోజనాలకి ఒకే చోటికి రావడంతో వరుణ్ భూమిని నిద్ర లేపడానికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసేసరికి భూమి మంచి నిద్రలో కనిపించడంతో లేపటం ఇష్టం లేక వరుణ్ రిటర్న్ వెళ్ళి, అమ్మా మీరందరూ తినేయండి, భూమి లేచాక దాంతో కలిసి తింటాను. మంచి నిద్రలో ఉంది, లేపడం ఎందుకని ఊరుకున్నా అని చెప్పాడు. భూమి కోసం జ్యూస్ కొబ్బరి నీళ్ళు తెప్పించావా అని కవిత చాలా గుర్తుగా అడిగింది. తెప్పించాను, అది లేస్తేగా. ఎలాగో పడుకుంది, చాలా రోజులైంది సరిగా నిద్రపోయి, పడుకోనిద్దాంలే అని వరుణ్ అనటంతో వేద వరుణ్ వైపు చూసి, వరుణ్ ఏమైంది, జ్యూస్ కొబ్బరి నీళ్ళు ఎందుకు అని అడిగింది. వరుణ్ కవిత వైపు చూసి కళ్ళతోనే సైగ చేసి, ఏం లేదు, కేరళ వచ్చింది కదా, కంటిన్యూస్ జర్నీ, వెంటనే ఇక్కడికి వచ్చాం. నిద్రలేక ఇబ్బంది పడుతుంది, నిద్రపోతుంది, నీరసంగా అనిపిస్తుందని అది చెప్పేసరికి అమ్మ అవి ఇవి తెప్పించమని చెప్తే తెప్పించానంతే. నీకోసం కూడా జ్యూస్ తెప్పించాను, భోజనం చేశాక జ్యూస్ తాగు అని వరుణ్ చెప్పాడు. అంతేనా, సరేలే అని వేద అందరితో పాటు కూర్చొని భోజనం చేసింది. పొద్దున జర్నీ చేసి వచ్చిన దగ్గర నుండి కంటిన్యూగా పనిచేయడంతో వరుణ్కి కూడా కాస్త అలసటగా అనిపించి టైం చూస్తే అప్పటికే 2 దాటడంతో నేరుగా భూమి రూమ్లోకి వెళ్ళి మంచానికి అడ్డంగా పడుకున్న భూమిని చూసి నవ్వుకొని తన కాళ్ళ దగ్గర కూర్చొని మెల్లగా తన పాదం చుట్టూ చెయ్యి వేశాడు. ప్రేమగా ఆ పాదాలని ముద్దాడి చిన్నప్పుడు వరుణ్కి ఇష్టమని ఎక్కువ మువ్వలు ఉన్న పట్టీలు వేసుకొని బావా నా పట్టీలు చూడు, బావా నా పట్టీలు చూడు అంటూ చుట్టూ తిరగడం గుర్తొచ్చి ఒక్కసారిగా నవ్వొచ్చింది. వరుణ్ కాలిని ముట్టుకోగానే కాస్త మెలకు వచ్చిన భూమి మెల్లగా ఇక కదలడం మొదలుపెట్టింది. వరుణ్ వదిలి దూరంగా కూర్చున్న భూమికి మెలకు రావడంతో లేచి కళ్ళు నలుపుకుంటూ తన కాళ్ళ దగ్గర కూర్చున్న వరుణ్ని చూసి లేచి, ఏంటి బావా కాళ్ళ దగ్గర కూర్చున్నావు అని మత్తుగా అడిగింది. నువ్వు ఎలాగో భర్తకి పాద పూజలు లాంటివి చేయవు కదా, కనీసం నేనన్నా చేద్దామని కూర్చున్నా, పుణ్యం వస్తుందంట అని వరుణ్ అనటంతో భూమి చిన్నగా నవ్వి 2 చేతులు చాచి నన్ను లేపవా అని అడిగింది. భూమి 2 చేతులు పట్టుకొని తనని పైకి లేపి కూర్చోబెట్టి, ఏంటి సరిపోయిందా నిద్ర అని వరుణ్ అడిగాడు. ఏంటో బావా, ఎలా పడుకున్నానో కూడా గుర్తులేదు, చాలా మత్తుగా నిద్రపోయాను. ఇప్పుడు కాస్త బాగుంది, కానీ తల భారంగా ఉంది. నాకు ఐస్ క్రీమ్ తెప్పిస్తావా, తినాలి అనిపిస్తుంది అని భూమి అడిగింది. వరుణ్ భూమి తల మీద ఒక్కటేసి రావే అని భూమిని బెడ్ మీద నుండి లేపి చెయ్యి పట్టుకొని నేరుగా తన ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే భూమి సోఫాలో పడుకోవడంతో ఫ్రిడ్జ్లో నుండి జ్యూస్ తెచ్చి లేచి ఇది తాగు అని ఇవ్వటంతో, అత్త నీ కొడుకు నన్ను బాగా చూసుకోవట్లేదే, ఐస్ క్రీమ్ అడిగితే జ్యూస్ ఇస్తున్నాడు అని భూమి అనటంతో కవిత వచ్చి ఎవరికీ వినపడకుండా పక్కన కూర్చొని, ఒళ్ళు పగిలిపోతుంది చెప్తున్నా, కళ్ళు తిరిగి పడ్డావంట, ఇంట్లో పెళ్లి పెట్టుకొని అందరికీ ఈ విషయం చెప్తే కంగారు పడతారని దాచాను, నోరు మూసుకొని జ్యూస్ తాగు అని కవిత కసరడంతో, అమ్మ కొడుకు చిన్నటోళ్ళు కాదు అంటూ జ్యూస్ అందుకొని గటగటా తాగి పొట్ట ఫుల్ అయిపోయింది అని అనింది. అంతలేదు, లేచి కూర్చో, భోజనం పట్టుకొస్తా, ఆకలి దంచేస్తోంది అని వరుణ్ అనడంతో, తినేసే బావా అని భూమి అలాగే చూస్తూ రెప్పలు రెప్పరెప్పలాడిస్తూ చెప్పడంతో వరుణ్ సీరియస్గా చూసి, చంపేస్తా, వెళ్ళి బెడ్రూమ్లో ఏసీ ఆన్ చేసి కూర్చో, వస్తున్నా అని చెప్పడంతో భూమికి ఇంకా నిద్ర మీదే ధ్యాస ఉండడంతో వెళ్ళి ఏసీ వేసుకొని చక్కగా పడుకుంది. వరుణ్ ప్లేట్లో భోజనం తీసుకొని వెళ్ళి లేచి కూర్చో అని కలుపుతూ చెప్పాడు.
ఇక చెప్పిన మాట వినకపోతే అమ్మ కొడుకులతో మామూలుగా ఉండదని భూమికి తెలుసు కనుక కూర్చుంది. ఒక్కో ముద్ద పెడుతుంటే అతి కష్టం మీద తింటూ 4 ముద్దలు తినగానే, బావా ప్లీజ్ ఆకలిస్తే తింటాను, పొద్దున కూడా ఇలాగే అన్నావు, చూడు నేను నిజంగా చెప్పానా, ఇప్పుడు కూడా నిజం చెప్తున్నా అని భూమి అనింది. సరే సరే ఇంకా కొబ్బరి నీళ్ళున్నాయి తాగాలి గుర్తుపెట్టుకో అని చెప్పి వరుణ్ కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి పడుకున్న భూమి పక్కనే పడుకొని, ఒళ్ళంతా పెయిన్స్గా ఉంది, రాత్రి బస్ జర్నీ అస్సలు బాగాలేదు అని అన్నాడు. అందుకే కారులో వెళ్దామనింది, కాకపోతే వేద అక్కకి కారులో అంతసేపు జర్నీ అంటే ఇబ్బంది అవుతుంది అన్నారని ఊరుకున్నా. వెళ్ళేటప్పుడు హరీష్ బావని వేద అక్కని బస్సులో రమ్మని చెప్పి మనం కారులో వెళ్ళిపోదాం ఓకేనా అని భూమి చెప్పడంతో, అలాగే, అయినా నువ్వు డ్రైవ్ చేస్తావా ఏంటి, నేనేగా చేయాలి అని వరుణ్ అన్నాడు. సంసార సాగరాన్ని ఈదుతున్న వాడికి ఇదేం లెక్క చెప్పు, ఇదెంతా జస్ట్ ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు, డ్రైవింగ్ చేయలేవా అని భూమి ఎక్స్ప్రెషన్స్ మార్చి మార్చి అంటంతో వరుణ్కి నవ్వొచ్చి, 1 గంట పడుకుంటాను, లేచాక మళ్ళీ బోలెడంత పనుంది అని వరుణ్ అన్నాడు. ఓకే ఓకే క్యారీ ఆన్, పడుకో నేను లేపుతానులే అని భూమి తన మీద వేసిన వరుణ్ చేతి వేళ్లల్లో తన వేళ్లు పోనించి వరుణ్ మొహం మీద వేళ్లు పెట్టి అటు ఇటు కదిలిస్తూ ఉండడంతో 5 నిమిషాలు చూసిన వరుణ్ కళ్ళు తెరిచి, రాక్షసి నిద్రపోనివ్వవా అని అన్నాడు. నాకు మెలకు వచ్చేసింది కదా, ఒక్కదాన్నే ఇలా పడుకోవాలంటే బోర్ కొడుతుంది అని భూమి చెప్పడంతో వరుణ్ నవ్వి ముద్దు చేస్తూ, ఇదిగో ఇప్పుడు నన్ను పడుకోనివ్వలేదనుకో తర్వాత నీకే నష్టం చెప్తున్నా, అర్థమవుతుందా అని ఓరగా చూడ్డంతో, వద్దు బాబు నువ్వు పడుకో, అస్సలు డిస్టర్బ్ చేయను, ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూస్తే చంపేస్తాను అని భూమి అనటంతో వరుణ్ నవ్వుతూ తన చుట్టూ వేసిన చేతిని మరింత గట్టిగా పెట్టి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. భూమికి బోర్గా అనిపించి ఏదైనా పని చేద్దామంటే నీరసంగా కూడా ఉండటంతో లేచి విండో దగ్గర కూర్చొని మేఘాకి కాల్ చేసింది. మేఘా హౌస్ డెకరేషన్ పనిలో ఉండటంతో ఫోన్ సుస్మిత చూసి భూమి పేరు చూడగానే నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో అని అనింది. మేఘా అని కాదు సుస్మిత అని భూమి అనింది. పర్లేదే, ఒక్క హలోతో గుర్తుపట్టేశావు అని సుస్మిత అనటంతో ఎలా మర్చిపోతాను, కానీ ఇంతకీ ఏం చేస్తున్నారు, పనులయ్యాయా అని భూమి అడిగింది. అవుతూ ఉన్నాయి, అంకుల్కి కోర్టులో లీవ్ దొరకడం జరగదు కదా, అందుకే ఆకాష్ మేఘాకి తోడుగా నేను బావతో పాటు అత్తమ్మ మామయ్య కూడా వచ్చేశారు అని సుస్మిత చెప్పింది. అందరూ ఇప్పటి వరకు పనులు చేసి రెస్ట్ తీసుకుంటున్నారు, నేను పొద్దున్న నుండి రెస్ట్ తీసుకొని ఇప్పుడే పని లేక ఏం చేయాలో ఆలోచిస్తూ ఇలా ఫోన్ కలిపాను అని భూమి చెప్పింది. నేను ఖాళీనే, ఇస్తా నీకు బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని సుస్మిత అనటంతో భూమి నవ్వేస్తూ కనీసం అరగంట పాటు పిచ్చాపాటి మాట్లాడుతూ మధ్యలో మేఘా కూడా జాయిన్ అవ్వడంతో అది కాస్త 1 గంటగా మారిపోయింది. భూమి కాల్ మాట్లాడాక ఫోన్ పక్కన పెట్టి వెనక్కి తిరిగేసరికే వరుణ్ పక్కకి తిరిగి పడుకొని తన వైపే సీరియస్గా చూడ్డం చూసి బావా లేచావా అంటూ లేచి దగ్గరికి వెళ్ళింది. అసలు ఎక్కడ పడుకున్నానే, కనీసం నిద్రపోతున్నాడు ఈ మనిషి, అలా బయటికి వెళ్ళి మాట్లాడదామని కూడా లేకుండా ఇక్కడే కూర్చొని నీ ధ్యాసలో నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, పైగా తమరు కోయిల గొంతులో స్వీట్గా మాట్లాడారా, బొర్రెలా అరుస్తూనే ఉన్నావు, ఇంకా ఎక్కడ నిద్ర వచ్చి చేస్తుంది అని ఎప్పుడో పోయింది అని వరుణ్ అన్నాడు. సారీ బావా అని భూమి చెప్పడంతో అవసరం లేదే ఇలారా అని తన చేయి పట్టుకొని మీదికి లాగి గుండెల మీద పడుకోబెట్టుకొని చుట్టూ చేతులు వేసి సారీ భూమి అని చెప్పాడు. సారీ తర్వాత ముందు ఏం తప్పు చేసావో అది చెప్పు, నువ్వు సారీకి అర్హుడినో కాదో నేను చెప్తాను అని భూమి అనింది. ఏం లేదు, నువ్వు కళ్ళు తిరుగుతున్నాయి అంటే నేను చాలా కేర్లెస్గా తీసుకున్నా కదా, అందుకు ఇంకొకసారి ఇలా ఎప్పుడూ జరగదు. 1 క్షణం భయమేసింది, ఎలాగో లేచి మాట్లాడావు కాబట్టి టెన్షన్ తగ్గింది, కానీ నేను కూడా అర్థం చేసుకోవాల్సింది కదా అని వరుణ్ అన్నాడు. అయ్యో బావా దీనికా సారీ, అవసరం లేదు, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాలే, ఎందుకో తెలియదు నీరసంగా అనిపించింది, కళ్ళు తిరుగుతున్నట్టే అనిపించింది, ఇప్పుడు పర్లేదులే బాగానే ఉన్నాను అని భూమి చెప్పింది. సరే అయితే ఎలాగో 4 దాటిందిగా, టౌన్కి వెళ్ళాలి, చిన్న పని ఉంది అన్నయ్యతో పాటు అని వరుణ్ చెప్పాడు. రే బావా నేను కూడా వస్తాను, కారులోనే కదా, నువ్వేమీ నన్ను మోయన అవసరం లేదుగా అని భూమి అనింది. సరేలే అని వరుణ్ అనటంతో అరగంటకంతా వరుణ్ హరీష్తో పాటు భూమి సావి కూడా టౌన్కి బయలుదేరారు. కారు ఆపగానే భూమి సావి దిగి ఇక్కడికే రండి, మేము ఇక్కడే ఉంటాం, మరీ లేట్ చేయొద్దు, మరీ లేట్ అయిందంటే నేను సావి ఆటో పట్టుకొని వెళ్ళిపోతాం అని భూమి చెప్పింది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.